లో ఉన్న ఎంటర్టైనర్ ని ఆపడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు అన్నమాట డెఫినెట్లీ. అయితే ఎంటర్టైనర్ గా రైటర్ ఆయన రాస్తానే ఉంటాడు సీన్లుగా. టైం ఉంటే రేపు రిలీజ్ పెట్టుకుని ఏదో షూట్ చేస్తాడు ఆయన. అండ్ గోవాలో చాలా ఎంజాయ్ చేశారని విన్నాము. ఒక బీచ్ దగ్గర క్యారవన్ పెట్టారండి. ఓకే, క్యారవన్ పెడితే అందరం రెడీ అయ్యి వెంటనే ఇక్కడ పక్కనే అన్నారు. మంచిగా రెడీ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం. వేడి ఎండ కొడుతుంది, నడుస్తాం అనమాట. అది కూడా మధ్యాహ్నం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం నడుస్తాం అనమాట. ఎంత నడిచినా రావట్లేదు. అది కూడా మెట్లు అండి. మెట్లు నడుస్తున్నాం ఒక 2 కిలోమీటర్లు ఇంకెంతసేపు అంటే వచ్చేసాం అన్నారు. చూస్తే రూట్ లేదు, అక్కడ నీళ్లు ఉన్నాయి, దానిపైన దూక్కుంటూ వెళ్ళాలంట ఆ బీచ్ లోకి. గోడ దగ్గర అయితే హైలైట్ అండి. ఆల్మోస్ట్ ఈ బీచ్ అండి, నెక్స్ట్ బీచ్ స్టార్ట్ అవడానికి మధ్యలో ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లు కింద మన సీ రాక్స్ ఉంటాయి కదా, సీ రాక్స్. ఆ రాక్స్ పైన నడుచుకుంటూ అటు వెళ్ళాలన్న అలా కొట్టుకుంటున్నా దానికి. ఏం సినిమా తీస్తున్నావు? వెళ్ళేటప్పటికండి షర్ట్ తడిచిపోయింది, ప్యాంట్ కూడా తడిచిపోయింది ఆల్మోస్ట్. అంటే లెనిన్ చొక్కాలు వేసాం కదా, మొత్తం తడిచిపోయింది, జుట్టంతా తడిచిపోయింది. వాళ్ళ చోటతో కూర్చున్నాం. వీళ్ళేంటి పక్కనే కదా అని చెప్పి హెయిర్ డ్రైయర్లు తేలేదు, ఏమీ తేలేదు. తెచ్చిన పెట్టడానికి లేదు అక్కడ. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఒక మళ్ళీ 2 కిలోమీటర్లు మళ్ళీ వచ్చి బ్లో డ్రైల్ చేసి షర్ట్లు ఇప్పేసి అక్కడ ఫస్ట్ డే అండి గోవాలో. జనరలీ మనం ఇక్కడ ఫస్ట్ డే చేసినా దిస్ ఆల్వేస్ కొంచెం ప్రతిదీ పర్ఫెక్ట్ జరగదు ఫస్ట్ డే. ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు. అలాంటిది అవుట్డోర్. ఫస్ట్ సామాన్లు రాలేదు, జనాలు రాలేదు, అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి. సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది, చాలా పెద్ద కథే ఉంది. లేదు సినిమా షార్ట్ చేస్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మీరు అందరూ తలలు పైకెత్తుకుని చూడండి. మధ్యాహ్నం 12కి ఎండ కొడుతుంది. కాదు, ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి అసలు. ఒకళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము కంప్లైంట్. అమ్మో, హారిక గారు ఇవన్నీ డే 1 డే 2 దాని తర్వాత అందరూ సర్దుకుంటాయి. ఇంకా తప్పదు కదా. మీరు అడిగారు కదా గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తారని. సో అంతా రివైండ్ అయిపోయి వాళ్ళకి లడ్డు గడికి ఫస్ట్ చెప్తారు కదా స్నేహం చేసి వస్తున్నారని. అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంట్రా ఎంజాయ్ ఏం లేదు. ఎంత ఏడుపడి ఏడ్చామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యో, కానీ లడ్డు ఎక్కడండి మిస్సింగ్ ఇక్కడ? లడ్డు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ కాదు హారిక, మీరు కూడా అంటే ఇప్పుడంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ డెఫినెట్లీ మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మూవీస్ లోనే ఉండడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్ గా యువర్ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్. మీ బ్యాచ్ లో కూడా డీడీ లాంటి, మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇలాంటి డీడీ లాంటి మంచి గొప్ప వ్యక్తి ఉన్నారా అని అడుగుతాను. నా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే నా చుట్టూతో ఉన్నారా అనేది ఇంకో క్వశ్చన్ అండి. చుట్టూతో ఉన్న వాళ్ళు చుట్టూతో అంటే క్లాస్ లో ఉంటారు కదండి అలాంటి వాళ్ళు, కానీ నా ఫ్రెండ్సా కాదా అనేది ఇంకో క్వశ్చన్. No, that's not what I mean. లిటరల్లీ మీరు అదే చెప్పారు. సర్లేని ప్రొడ్యూసర్ గారు ఏమైనా కరెక్టే. క్రేజీ. బట్ ఫస్ట్ మీరు విన్నప్పుడు అంటే మ్యాడ్ 1, సో ఏ రోల్ ఎక్కువ కనెక్ట్ అయింది, ఏ క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయింది? అలా చెప్పలేమండి, ఎందుకంటే ముగ్గురు MAD, మనోజ్, అశోక్, దామోదర్. I mean all 3 of them are the pillars of the film. సో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రైటింగ్ అయినా అదే, ఆ కామెడీ అయినా అట్లుంది సిన్స్ డే 1. లడ్డూని చూస్తే అనిపించింది లడ్డు ఈజ్ అన్ అదర్ కేస్ ఆల్ టుగెదర్. అదర్ కేస్ ఆల్ టుగెదర్. యా, రియల్ లైఫ్ అంటున్నారా? బోత్. నో కామెంట్ విష్ణు. He's a very serious guy, very sophisticated. నిజంగా మీరు నమ్మరు. మా అందరికంటే చాలా రిజర్వ్డ్ ఉంటాయి. నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు కూడా ఒక పెద్ద మనిషికి ఏదో సంథింగ్ హీస్ టెరబుల్. మైక్ పట్టుకుని చెప్పండి. ఆయన మైక్ ఎంత బ్యాడ్ అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా బ్యాడ్ అని. మళ్ళీ మనలో మనం ఉన్నప్పుడు హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్. మీరు ఏ టాపిక్ అయినా తేయండి, హీల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్.